మా కూరగానే సహకారం అందించినటువంటి ఎల్ఐసి సుబ్రహ్మణ్యం దిగండి, మళ్ళీ ఆ తర్వాత కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మంచి జీవితాన్ని ఇచ్చారు నాకు. పెద్ద పెద్ద వాళ్ళతో, ఇంత పెద్దవాళ్ళని నేను ఎక్కడి నుంచో దూరం నుంచో ఆ చివరి నుంచో చూడవలసిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను స్పృశించి వాళ్ళను ఇట్లా తాకి తన్మయత్వం పొందే అదృష్టం నాకు వచ్చింది. అది కేవలం సరస్వతి మాత అదృష్టం. నేను కవిగా 4 పుస్తకాలు రాశాను తెలుగు యూనివర్సిటీకి, అండ్ 2 సార్లు బంగారు నంది అవార్డు తీసుకున్నాను. 5000 ఎపిసోడ్స్ నేను రాస్తానని ఎప్పుడు అనుకోలేదు. టెలివిజన్ రంగంలో 5000 ఎపిసోడ్స్ రాశాను. అండ్ టెలివిజన్ రచయితల సంఘానికి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉండటం అనేది నాకు చరిత్రలో నిలిచిపోయే అదృష్టం నాకు. అండ్ టెలివిజన్ రచయితలకు ఒక సొంత భవనం ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా నేనే ₹1,00,000 ఇచ్చిన తర్వాత 500 మంది మా సభ్యులందరూ 1000, 500, 1000, 500 అట్లా 50,000, 25,000 ఇచ్చి ఒక 20 లక్షలు, 25 లక్షలు ఫ్రెండ్స్ సమయం అయితే బాబు శాస్త్రితో ఎన్ని పాటలు పాడించేవాడిని అని అనుకుంటున్నారు ఆయన మనసులో. ఆయన మనసులో ఉన్న సంకల్పం నేను ఇప్పుడిప్పుడే సినిమా రంగంలోకి వస్తున్నాను కాబట్టి అది నాకు చేరింది. ఆకాశవాణి, అమృతవాణి ద్వారా నాకు చేరి మా బాపు శాస్త్రాన్ని ఎప్పుడు పాట పాడినా కూడా ఎంత బాగా పాడుతున్నామన్నా, నన్ను పిలువకి ఎక్కడికి మీ ప్రోగ్రామ్ అంటే చెప్పి నన్ను వేదిక మీద పిలవద్దు, నేను ఆ చివరిలో కూర్చొని పాటలు వింటానని డైరెక్షన్ వహించాలని. చాలా సినిమాలు డైరెక్షన్ వహిస్తారు ఆయన. అది శివుని ఆజ్ఞ. శివుని నాకు పరిచయం చేశారు, శివభక్తునిగా మార్చారు నన్ను అద్భుతంగా. అన్నయ్యకు మళ్ళీ మరిన్ని అవకాశాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కీర్తికి యశస్సుకి తేడా ఏంటంటే కీర్తి సంపాదించుకునేది, యశస్సు తనంతట తాను వచ్చేది. అలాంటి యశస్సు రావాలని అతనికి ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ శుభం భూయాత్ శివో. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆశీర్వాద ప్రేక్షకులందరికీ సాలూరు రాజేశ్వరరావు గారి తనయుడిగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు ఈ వేదికలో నిలబడి నాకు నిజంగా ఈ వేదిక ఎందరో మహానుభావులు ఇక్కడ